హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బరాడ్'. ఇదొక కన్నడ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్సే ఈ మూవీకి హైలైట్ అనమాట. అయి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో కృష్ణ చిన్నప్పటి నుంచి బెట్టింగ్స్, పేకాట అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ బెట్టింగ్ విషయంలో పోలీసులకు దొరికిపోతాడు. కృష్ణ వాళ్ళ నాన్న పోలీస్ అనమాట. కానీ ఆయన చాలా స్ట్రిక్ట్. కొడుకుని మంచి ప్రైజ్ కూడా చేయాలనుకుంటాడు. కానీ కృష్ణ ఇంటర్ వరకే చదువుకొని ఒక డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తుంటాడు. డెలివరీ బాయ్‌గా ఎంత సంపాదించినా తనకి ఆ మనీ సరిపోవని చెప్పేసేసి కృష్ణ మళ్ళీ బెట్టింగ్ వైపుకి వెళ్తాడనమాట. అది తెలిసిన వాళ్ళ నాన్న ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీదే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగా ఉంటాయి. దాంతో పాటు తండ్రి అండ్ కొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బాగానే ఉంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటదనమాట. కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే లవ్ స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. అది చూడడానికైతే ఓకే ఓకేలాగా అనిపిస్తది. దాంతో పాటు మూవీ కొంచెం స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తది. మిగతా స్టోరీ అంతా బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. సింపుల్ పాయింట్‌నే కానీ కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారన్నమాట. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. దారి తప్పిన కొడుకుని తండ్రి ఎలా లైన్‌లో పెడతాడు అనే పాయింట్ మీద ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. క్రికెట్ బెట్టింగ్‌కి సంబంధించిన సినిమాలు మనం చాలానే చూసాం. ఈ మూవీలో కూడా బెట్టింగ్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో భారీగా యాక్షన్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా సింపుల్‌గా తీసుకెళ్ళు మరి అంత గందరగోళం లేకుండా స్టోరీ తగ్గట్టుగా సీన్స్ వస్తాయన్నమాట. మరి కామెడీ సీన్స్ గాని, పాటలు గాని, యాక్షన్ గాని అలాంటివి ఏమి ఉండవు. సింపుల్‌గా స్టోరీ తగ్గట్టుగా తీసుకెళ్తా ఉంటాడు. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ అయితే పెట్టుకున్నాడు. ఆ ట్విస్ట్ బాగానే ఉంటది. మంచి ఎమోషన్స్ ఉంటేనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో హీరోగా కృష్ణ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో కృష్ణ ఫాదర్‌గా అచ్యుత్ కుమార్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా ఓకే ఓకేలాగా ఉంటది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.